అస్సాం హిందుత్వ సెంటిమెంట్ మీదనే నడుస్తుంది. అస్సాంలో ఎన్నికలు ఈ దఫా గ్యారంటీ బీజేపీ మూడోసారి గెలుస్తుంది అన్నటువంటిది నమ్మకం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లో చొరబడి ఆ పైన ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళి అస్సాంలో ఎక్కువగా స్థిరపడినటువంటి వాళ్ళ వలన లోకల్ గా ఉన్న గిరిజనులకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా వాళ్ళు మత మార్పిళ్లకు గురి పెళ్లిళ్ళు ఆడపిల్లలు అక్కడ చేసేసుకుంటూ చివరికి కుటుంబాలు మారిపోయి గిరిజన ప్రాంతాలు కాస్త ఇస్లామిక్ ప్రాంతాలుగా మారుతున్న నేపథ్యంలో ఆగ్రహించినటువంటి గిరిజనులందరూ ఈశాన్య రాష్ట్రాలు ఎదురు తిరుగుతుంటే వాళ్ళకి ఏ పార్టీ సపోర్ట్ చేయకపోతే బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అదే అస్సాంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చినటువంటి అస్సాం ఇదప్ప బీజేపీ 2 దఫాలుగా అధికారంలోకి రావడానికి కారణం అదే పాయింట్ మీద నిలబడి ఉన్నాడు హిమంత బిశ్వ శర్మ. మొన్న మోడీ అదే చెప్పాడు. ఇప్పుడు మొన్న అమిత్ షా వెళ్ళి యూసీసీ అమలు చేస్తా అస్సాంలో అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్, కేంద్రంలో రాష్ట్రం అభివృద్ధి చక్కగా జరుగుతుంది అస్సాంలో. అదే సందర్భంలో వెనక్కి తిప్పి పంపించడం అనేది జరుగుతున్నది. ఇంకా తిప్పి పంపిస్తాం, ఏ ఒక్కళ్ళని వదిలిపెట్టడం. అలాగే దాడులు ప్రతి దాడులు లాంటి అరాచకాలు చేసేటటువంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు, మా హిమంత బిశ్వ శర్మకి తెలుసు అంటూ చక్కగా ప్రశంసించుకొచ్చాడు.